ప్రభు పేరట ప్రభు నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరట చేరవచ్చిన వారందరికీ కూడా శుభాభివందనాలు. మరి ఈరోజు ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ స్థితిలో మనల్ని ఉంచినటువంటి సజీవ లెక్కలో ఉంచి ఆయన మనకు అనుగ్రహించిన జీవితమును ముందుకు సాగటానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనను ఆరాధిస్తాము, మహిమపరుస్తాము. సమస్తము సర్వము ఆయన ఉంటుండగా, ఆయనలో మనము ఉంటుండగా మరి ఆయన నామానికి మహిమకరంగా జీవించలాగిన ప్రభు కృపను మనకందరికి అనుగ్రహించును గాక. ఈ సమయంలో ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధించుకుందాము. ఇదిగోని రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగోని రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకరే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుండగు యేసుడు, ఇచ్చేతుడ యెరూషలేము వచ్చుచుండే, ఇచ్చేతుడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము. యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా, యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా. ఇదిగోని రాజు వచ్చుచుండే సీయోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవగలనైన మొదటి మారు మీ పరిశుద్ధ హస్తము చాపబడి మా తండ్రి లోక కళ్యాణార్థము మరి లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లగా మీరు వచ్చి ఉంటున్నారు తండ్రి. స్తుతులు స్తోత్రాలు, రక్షణ అనుగ్రహించుంటున్నారు స్తోత్రాలు. తిరిగి రానంటున్నారు మా పరలోకపు తండ్రి. మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధిలో మేము కనపడటానికి, మీ సన్నిధిలో జీవించటానికి,
మీ సన్నిధిలో ఆనందించడానికి నా తండ్రి మీరు చూపిన మార్గంలో మేమంతా ముందుకు సాగుటకు సహాయం చేయమని బ్రతిమాలు కోరుతాను. వాళ్ళకు తండ్రి రెండవ మారు రానైన తండ్రి కదుమ సింహం లాగా రానయింటుండగా నా తండ్రి నా గొప్ప తండ్రి ఆ రాకడలో మేమంతా కూడా మా తండ్రి మిమ్మల్ని ఎదుర్కోవటానికి మా అందరిలో చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమదంత ప్రభావం మీకే చెందినట్లుగా నా తండ్రి మా అందరి హృదయాలను ఆయత్తపరచమని అందరి హృదయాలను మీ పరిశుద్ధాత్మ శక్తితో జీవంతో నింపమని నా గొప్ప తండ్రి ఆత్మ పూర్ణులై మా జీవితాలను ముందుకు సాగునట్లుగా అందరిలా చాలినంత కృప కనపరచమని కుమరించమని బ్రతిమాడుకుంటూ మేమందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ నా గొప్ప దేవ సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ అది అంతమైంది నడిపించమని మా తండ్రి మీరే మాట్లాడమని మీ పరిశుద్ధ స్వరమును వినిపింపచేయమని మీరు మాట్లాడిన వాక్య సందేశం ద్వారా నా తండ్రి మేము ఆత్మలో మరింత వర్ధిల్లటానికి కృప చూపని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ఈ కృప చూపిన తండ్రి కేవలం ఉచిత కృప ఇంటుండగా మేమేమైంటున్నాం అది కేవలం మీ కృప ఇంటుండగా నా తండ్రి మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, గత వారము మనం 24వ దావీదు కీర్తనలో మరి ప్రభు మాట్లాడిన విధంగా మన హృదయాలలో లేవనెత్తుకొని మరి సంపూర్ణంగా ఆయన కలిగినటువంటి హృదయాలతో మరి ముందుకు మన జీవితాలలో ముందుకు సాగినట్లుగా మరి హెచ్చరిక మనకు ప్రభు మనకు అనుగ్రహించి ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి అందులో భాగంగానే మనం ఇంకొంత ముందుకు సాగవలసి ఉంటుండగా మరి చూద్దాము. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చూసుకుంటే ఆయన ద్వారానే మనం ఉభయలను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగినాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులైనగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినైనారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిండగా అపోస్తులను ప్రవక్తలను దేవుని పునాది మీద మీరు కట్టబడి ఉంటున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచుంటున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. దీనికి అనుబంధమైనటువంటి వాక్యంగా మనము పోయిన వారం కూడా చూసుకున్నటువంటి విషయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో, ఇదిగో నేను తలుపుల వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయును. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడనేంటుండగా మరి మనం ముందుకు సాగము. అందరము కలిసి ఆదికాండము 18వ అధ్యాయము. మనము నివసించినది ఆనాడు నివసించిన నివాసము గుడారాలు ఉంటుండగా మన నివాసములు అది పురిగుడిసైన మరి మామూలు గృహమైన డూప్లెక్స్ అయినా ఏడంతస్తుల భవనమైన ప్రతి దానికి ఒక తలుపు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఆ తలుపునన్నది మరి ఈరోజు ఎప్పుడు తెరవబడి ఉండటానికి ప్రభు మనందరిలో కృప చూపును కాక ఆత్మీయ సంబంధమైనటువంటి తలుపు తెరవబడటం గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయం చూద్దాము. ఆదికాండము 18వ అధ్యాయం చూస్తే మనం ఇక్కడ గమనిస్తుంటున్నది, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చుని ఉన్నప్పుడు
యెహోవా అతనికి కనపడాను. అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి, అతడు వారిని చూసి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, గుడారపు ద్వారము అని ఇక్కడ కనబడుతున్నటువంటి మాట, మరి గుడారపు వాకిలి అన్నటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. అబ్రహామును మనం చూస్తుంటున్నాము. పితరులకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము. ఈ అబ్రహాము మొదట అబ్రహాముగా కాక అబ్రాముగా పిలువబడ్డాడు. అబ్రామ్ అనగా ఎగ్జాల్టెడ్ ఫాదర్, అంటే హైలీ ఎలివేటెడ్ ఫాదర్, గొప్ప ఉన్నత స్థితికి ఎదిగినటువంటి తండ్రిగా. తర్వాత పేరు ప్రభు మార్చాడు, అబ్రహాముగా మార్చాడు. ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్, జనములకు తండ్రిగా మారినటువంటి స్థితి మనం చూస్తుంటున్నాము. దగ్గర 2000 BC కాలం నాటి సంగతులను గురించి, మరి అబ్రహాం గురించి, అబ్రహాం ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడినటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాము. అబ్రహామును గురించి చూడటానికి మొదట మనము ఒకసారి 14వ అధ్యాయానికి వద్దాము. ఆదికాండము 14వ అధ్యాయానికి వస్తే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మరి ప్రభు తట్టినటువంటి ఆ తలుపును మరి అబ్రహాం తెరవటం జరిగింది. అప్పటి నుండి ప్రభువును అంగీకరించినటువంటి అబ్రహాము మరి ప్రభు మార్గంలో ముందుకు నడుస్తూ రావటం జరిగింది. లోతును వెంట పెట్టుకొని ప్రభు ఆజ్ఞాపించినట్లుగా, ఆశించినట్లుగా, ఆదేశించినట్లుగా ప్రభు చిత్త ప్రకారం తన జీవితంలో ముందుకు సాగినటువంటి అబ్రహామును మనం చూస్తుంటున్నాము. మరి లోతు గురించినటువంటి విషయానికి వచ్చినప్పుడు అబ్రహాం మనకు 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము లోతు ఇద్దరు వేరైపోయి ఉన్నారు. వారి ఆస్తులను బట్టి, వారిలో జరిగినటువంటి కలహాన్ని బట్టి అబ్రహాం విడిచిపోయిన తర్వాత, లోతు విడిచిపోయిన తర్వాత అబ్రహాంతో ప్రభు మరి మాట్లాడుతున్న విషయం ఏంటంటే, కళ్ళెత్తి చూడు అబ్రహాము, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు, మరి సమస్తము నువ్వు చూసిన దేశం అంతటికి నీకు నేను సంతానానికి సదాకాలము ఇస్తానన్నటువంటి వాగ్దానం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి మనం చూస్తున్నటువంటి ఈ అబ్రహాం గారు మరి విన్నటువంటి సమాచారము సొదొమ గొమొర్రాలతో పాటు 5 పట్టణాలు ఇతర రాజుల చేత పట్టబడిందని, దోచుకోబడిందని, బందీలుగా తీసుకోబడింది అన్నటువంటి వాస్తవాన్ని ఎరిగినప్పుడు అబ్రాము వెంటనే తన తమ్ముడి నిమిత్తము, చెరపట్టబడిన తన కుటుంబం నిమిత్తము, తన ఇంట ఉన్నటువంటి 318 మంది దాసులను ఎంట పెట్టుకొని మరి వారితో పోరాడటానికి బయలుదేరినటువంటి అబ్రామును మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ వారితో పోరాడి సమస్తమును మరి ఎదిరించి గెలిచి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతడి ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చినని రాయబడింది. మొత్తం విడిపింపబడటం జరిగింది. ఒక విమోచన కార్యం జరిగింది. తన సొంత జనమైనటువంటి వారిని మరి రాజుల వారి నుండి, వారి యొక్క దాడి నుండి, ఆ దాడిని ఎదిరించి తన జనాంగాన్ని ప్రభు అబ్రాము విడిపించి తీసుకొచ్చినటువంటి విషయం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఆ విజయం కలిగిందో 18వ వచనంలో చూస్తే, 14వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే అక్కడ సొదొమరాజు రావటం జరిగింది. ఎప్పుడైతే వీరికి విజయం కలిగిందో సొదొమరాజు కలవటం జరిగింది. 2వ సందర్భంగా 18వ వచనం నుంచి చూస్తే, మరి షాలేము రాజైన మెల్కీసెదెకు ఆహారమును ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు మహోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అతనిని ఆశీర్వదించి
ఆకాశమునకును భూమికిని కర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడగా కానియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్థితింపబడుగా కానీ చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి దశమాంశం ఇచ్చాను. మనం ఇక్కడ చూస్తున్నటువంటి అంశం, ఎప్పుడైతే అబ్రాము యొక్క హృదయ ద్వారాలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే అబ్రాము దేవుని అంగీకరించాడో, దేవుని అబ్రాం పక్షంగా దేవుడు అనే నిత్యము అబ్రాం పక్షంగా యుద్ధం ఆడేవాడు, పోరాడేవాడు, అబ్రాం పక్షంగా కార్యం సఫలం చేసేవాడు, మరి సమస్తము జరిగించే తండ్రిగా మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అబ్రాం పక్షంగా పోరాడి జయించినటువంటి అబ్రామును మనం చూస్తున్నటువంటి విషయంలో మెల్కీసెదెకు అన్న యాజకుడు ఇక్కడ మనకు కనిపిస్తుంటున్నాడు. ఆ మెల్కీసెదెకు అన్న యాజకుడు అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు. అతడు ఆశీర్వదించి మరి రొట్టె ద్రాక్ష రసము తీసుకొచ్చినటువంటి అంశం మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అంతేకాకుండా అబ్రాం అతనికి దశమాంశం ఇచ్చినట్లు కూడా చూస్తుంటున్నాం. అంటే ప్రభువుతో ఉన్నటువంటి అబ్రామును ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి వర్తమానము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనకు ప్యూర్ సంపూర్ణమైనటువంటి క్లారిటీ రావాలంటే మరి మనం ఒకసారి హెబ్రీకి రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తామండి. మొదటి భాగం చదువుదాము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చదవమ్మా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టే షాలేము రాజు అనే అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునైంది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు చాలు, అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇంకా ఏంటి? తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలం అంతయు అతని ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడైంది దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి మొదటి నుండి ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాడో అప్పుడు మనను అబ్రాము అంగీకరించాడో, అబ్రాము మరి తండ్రితోనూ కుమారునితోనూ దేవుని యొక్క ఆత్మతోనూ ఏకమై ఉంటున్నాడు, కలిగిన వాడైంటున్నాడు. ఆ విషయం మనకు స్పష్టంగా చూడటానికి మరి మనం 18వ అధ్యాయానికి వద్దాము. 18వ అధ్యాయంలో మనకు తెలియబెట్టబడినటువంటి అంశాలు చూద్దామండి. మరి ఇక్కడ మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారమందు కూర్చునిన్నప్పుడు, అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడంట? ఎండవేళ, అది యొక్క గుడారపు ద్వారం వద్ద కూర్చున్నాడు అబ్రాము. అప్పుడు ఎవరు కనపడుతున్నాడు? యెహోవా అతనికి కనపడెను. స్పష్టంగా 2వ వచనంలో యెహోవా అతనికి కనపడెను. మరియు అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉంటే చూచాడు. యెహోవా అతనికి కనపడెను, 3 మనుషులు అతని ఎదుట ఉన్నట్టు మనం చూస్తుంటున్నాము. మరి అబ్రాం చేసినటువంటి పని ఏంటంటే, ఇంటి వాకిట నుండి పరిగెత్తి బయలుదేరి ఎప్పుడైతే ఆ యెహోవా అతనికి కనపడ్డాడో, యెహోవాతో పాటు ముగ్గురిని చూస్తుంటున్నాడు. అబ్రాం వెంటనే కూడా ఇంటి వాకిట నుండి అతన్ని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి మరి ప్రభువుకు నేల మట్టుకు వంగి సాష్టాంగపడి మరి వారితో చెప్పుతున్నటువంటి విషయం చూడండి. మరి నీ దాసుని దాటిపోవద్దు, నేను మీకోసం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద కూర్చోండి,
కొంచెం ఆహారము తెచ్చేదను, మీరు మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా మీరు ఆయన వద్దకు వస్తుందని. చూడండి, అబ్రహాం యొక్క ఆత్మీయ స్థితిని మనం గుర్తిస్తే ఎటువంటి ఆత్మీయ స్థితిలో ఉంటున్నాడంటే సమస్తం ఎరిగిన వాడుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ ఎండ పొద్దున తన వాకిట కూర్చొని నిరీక్షిస్తున్నటువంటి విషయంగా మనకు తెలుస్తా ఉంది. మరి ఎప్పుడైతే యెహోవా అతనికి కనపడెను, పరిగెత్తి మరి ఆహ్వానించి తన ఇంటి దగ్గరికి ఆహ్వానించి వారికి ఏమంటున్నారు చూడండి, మీరు ఇందు నిమిత్తమే కదా వచ్చింది అంటున్నారు. అంటే సమస్తము దేవుని ఆత్మ కలిగినటువంటి అబ్రాము సమస్తము తేటగా చూడగలుగుతుంటున్నాడు. మరి వారిని ఆదరిస్తుంటున్నాడు, మరి ఆహ్వానం పలుకుతుంటున్నాడు, ఆతిథ్యం ఇస్తుంటున్నాడు. ఆ కొద్ది సమయంలోనే వారిని సేద తీర్చుకోమని నీళ్ళు ఇచ్చి, కాలు కడగటానికి నీళ్ళు ఇచ్చి వెంటనే లోపలికి పరిగెత్తి సారాన్ని పిలిచి 3 మానికల పిండి, మెత్తని పిండితో రొట్టెలు చేయమంటున్నాడు. 3 మానికలంటే నా దృష్టిలో మానిక అంటే సేర్ అనుకుంటాను. అట్లాంటి 3 మానికల పిండిని మరి పిచ్చికి రొట్టెలు చేయడంటే ఎంత టైం పడుతుందో ఒక్కోసారి ఆలోచించేద్దాం. అంతేకాకుండా పరిగెత్తి మరి దూడను తీసుకొచ్చి వధించి, సేవకునికి అప్పగించి వధించి దూడను మరి రొట్టెలను, పాలను, వెన్నను అబ్రాహాం వారికి ఆతిథ్యం ఇచ్చినట్లు మనం చూస్తుంటున్నాం. ఇది ఎంత టైం పడుతుందో మనం ఆలోచిస్తే వారితో కూడా అబ్రాహాం గడిపినటువంటి సమయం ఎంతో మనకు అర్థమవుతుంది. అంటే దేవునితో సంబంధం కలిగినటువంటి అబ్రాహాము మరి సంపూర్ణంగా దేవుని విషయంలో దేవుని తన హృదయంలోనే కాదు ఆహ్వానించింది, తన ఇంటిలోనికి కూడా ఆహ్వానించినటువంటి ఇంటి వాకిటి తలుపులు ప్రభు నిత్యము తెరవబడి ఉండాలి. మన హృదయంలోనికి ప్రభు మరి ఆహ్వానించినప్పుడు మన ఇంటి వాకిటి తలుపులు కూడా తెరవబడిన కాకపోతే ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే ఇంటి వాకిటి అనగా సంపూర్ణంగా మన ఇంటికి సంబంధించినటువంటి విషయమే కాదు, ఆ ఇంటి వాకిటి ప్రభువే మనమే అయి ఉంటున్నాము. అదే ఇప్పుడు మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో ఆయన ఏక పట్టణస్థులు దేవుని ఇంటి వారిని అంటున్నారు, ఆయనకు నివాస స్థలమై ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుని మన హృదయ తలుపులు తెరిచి మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తబడినటువంటి తలుపుల ద్వారా మరి ప్రభు లోపలికి ప్రవేశించటంతో వారితో ఆయనతో వారు భోజనం చేస్తారన్నటువంటి వాక్య భాగాన్ని మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయము మరి మెల్కిసెదెకు యాజక రూపంగా ప్రభువు రావటము, రొట్టె ద్రాక్షారసం మరి అబ్రాహాంకి ఇవ్వటము, అబ్రాహాం దశమ భాగం ఇవ్వటము, మరి ఇక్కడ అబ్రాహాం వారికి ఆతిథ్యం ఇవ్వటము, తనకు కలిగినటువంటి వార్త తృప్తికరంగా వారికి భోజనము ఏర్పాటు చేయటము మనం చూస్తుంటున్నాము. ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ప్రభువును మనం కలిగి ఉంటున్నామో, ప్రభు ఆత్మ కలిగినటువంటి వారమే, ఆయన కుమారులుగా మనం ఎప్పుడైతే పిలువబడుతుంటున్నామో ఆ పిలుపు అన్నది మన జీవితంలో ఆఖరి వరకు కొనసాగాల్సినటువంటి అంశం. మరి ఇంటిలోనికి ఆహ్వానించటము, హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు ఇంటిలోనికి కూడా ఆహ్వానించబడటం జరుగుతుంది కూడా. ఎందుకంటే అది ఆత్మ మూలం కాబట్టి. ప్రభు మనతో ఉంటున్నాడు, మనతో కలిసి జీవిస్తుంటున్నాడు కాబట్టి మన సంపూర్ణమైనటువంటి జీవితము మరి ప్రభు మనకు అనుగ్రహించుంటున్నాడు కాబట్టి దేవునితో కలిగినటువంటి జీవితము కలిగినటువంటి మనము మరి మన ఇంటి వాకిళ్ళు ఎప్పుడు కూడా తెరవబడి ఉండి దేవునికి నివాస స్థలంగా ఉండటానికి ప్రభు మన ఇలా చూపినటువంటి కృప అయి ఉంటున్నది. మరి ఇక్కడ మనము మరి యొక్క భాగాన్ని చూసినప్పుడు మొదటి రాజులు 17వ అధ్యాయం ద్వారా మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఏలియా ప్రవక్త కనిపిస్తుంటున్నాడు.
మరి ఏలియా ప్రవక్తను కరువు సంభవించినటువంటి సమయం అవుతుంది. అటువంటి సందర్భంలో ఏలియాని ఎక్కడికి పంపించాడంటే కేరితు వాగున దగ్గరికి పంపించాడు ప్రభు. అక్కడ కాకోలంతో కేరితు వాగు నీళ్ళు తాగుతూ కాకోలంతో పంపినటువంటి రొట్టె మాంసం ముక్క తింటూ కొంతకాలం జీవించినటువంటి ఏలియాని చూస్తుంటున్నాము. తర్వాత అదే కేరితు వాగు ఎండిపోయినప్పుడు ఏలియాని ఎక్కడికి పంపించాడంటే ప్రభు సారేపత్తు అనే ఊరికి, అందులో ఉన్న ఒక విధవరాల దగ్గరికి పంపించడం మనం చూస్తుంటున్నాము. మరి ఆ పట్టణం చుట్టూ ఆ పట్టణం అంతా కూడా కరువు వ్యాపించి ఉంటుండగా ఆమెకు మరి తన జీవన సంబంధమైనటువంటి విషయంగా ఒక పచ్చడి పిండి, గుడ్డిలో కొంచెం నూనె, ఆ రోజుకు సరిపడినటువంటి ఆ జీవనానికి సరిపడినటువంటి ఆహారం ఆమె కలిగి ఉంటుండగా ఆమె యుద్ధకు దేవుడు ఏలియాను పంపించడం చూస్తుంటున్నాం. మరి ఆయన గొప్ప పరిశుద్ధుడైన జీవం కలిగిన తండ్రి ఉంటుండగా ఆయన ఉద్దేశములు మరి అతి గంభీరములు, ఆయన ఆలోచనలు అతి గంభీరములు. ఆయన మరి నీళ్ళలోను నిప్పులలోను పట్టిన వారి జీవితాలను సమృద్ధి గల చోటుకు నడిపించే తండ్రి. అంటే ఉన్నదాన్నే సంపూర్ణంగా సమృద్ధిగా చేయగలిగినటువంటి శక్తి గల తండ్రి అంటున్నాడు. మనకు చూపిస్తున్నటువంటి విషయము ఏలియాను సారెపతు విధరాల దగ్గరికి పంపించడంలో ఉన్నటువంటి ఉద్దేశము. ప్రభు ఆమె హెల్లేనీరాలు, అన్యురాలు అయినప్పటికీ కూడా ఇస్రాయేల్ దేశంలో అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఎందుకు నేను సారెపతు విధవరాలకు అప్పగించాను అన్న విషయాన్ని స్పష్టం చేస్తుంటున్నాడు. ఆమె హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభు, అంతరంగాన్ని ఎరిగినటువంటి ప్రభు, ఒక గొప్ప ఉద్దేశాన్ని బయలుపరచాలని ఉద్దేశించినటువంటి ప్రభు మరి ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి ఒక విధవరాలని చూపిస్తున్నది. అది కూడా ఏమీ లేనటువంటి విధవరాలు, హీన స్థితిలో దీన స్థితిలో ఉన్నటువంటి విధవరాలు. ఆమె ఒక కుమారుడు ఆమె ఆఖరి భోజనంగా ఒక రొట్టెతో తిని తమ తనువులు చాలించుకోవాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో వారి దగ్గరికి ఏలియాను పంపించడం మనం చూస్తుంటున్నాము. మరి ఆ ఏలియా అన్న దైవజనుడు సారెపతు విధవరాల దగ్గర పంపటంలోని ప్రభు ఉద్దేశం ఏంటి, మనం గ్రహించుకోవాల్సినటువంటి ఆత్మీయ అంశం ఏంటి, ప్రభు ఉద్దేశించినటువంటి కార్యములు నెరవేర్చబడటానికి ఎల్లప్పుడూ కూడా ప్రభు హృదయాన్ని గమనించే తండ్రి అంటున్నాడు, చూసే తండ్రి అంటున్నాడు, అంతరంగం ఎరిగిన తండ్రి అంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ విధవరాలి గృహానికి మరి ఏలియాను పంపినప్పుడు ఆయన అడిగింది, ఆయన సమస్తం ఎరిగిన ఏలియా ఆమెను అడుగుతుంటున్నది, ముందు దాహానికి నీళ్ళు ఇవ్వమన్నాడు, తర్వాత అదే చేతితో చిన్న రొట్టె ముక్కి ఇవ్వమన్నాడు. ఆమె అంటున్నది, ఏలిన వాడ నా దగ్గర అది లేదు, చిన్న ఒక రొట్టె ముక్కకు మాత్రమే ఉంది అన్నటువంటి మరి ఆ విధవరాలు అదే ఉన్నదే సంపూర్ణంగా ఆయనకు అర్పించినటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. అప్పటి నుండి ఆ సమయం నుండి ఆమెకు ఏలియా ఇచ్చింది ఏంటంటే, తిరిగి కరువు ముగిసి మరి పంట చేతికొచ్చి నీకు సంపూర్ణంగా ధాన్యం దొరికే వరకు నీ గుడ్డిలో నూనె తరిగిపోదు, నీ దీనిలోని పిండి తరిగిపోదు అన్నటువంటి ఆశీర్వాదం అక్కడ కుమరించినట్లు తెలుస్తా ఉంది. అప్పటి నుండి ఏలియా వారితో నివాసం చేసినట్లు తెలుస్తా ఉంది. ఆమె ఇంటికి పైనున్నటువంటి గదిలో ఏలియా నివాసం చేస్తుంటున్నాడు. ప్రతిరోజు ఇక్కడ రాయబడినటువంటి వాక్యము, ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చేది. ఆమెను ఆమె ఇంటి వారును ఎవరిని కలిపాడు ఇక్కడ, ఆమె కుమారుడు ఉంటున్నాడు, ఏలియా కూడా ఉంటున్నాడు, వారు భోజనం చేస్తూ వచ్చేది. ఎప్పుడైతే దేవుని నిమిత్తం మనం హృదయ ద్వారాలు పడబడతాయో దేవుని కార్యములు సంపూర్ణంగా జరుగుతాయి.
దేవుని ఇంటి వారం అవుతాము, మనమే ఆయన ఇల్లు అవుతాము. దేవుని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. అంతేకాకుండా ప్రభు సెలవిచ్చినట్లుగా వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ భోజనం చేయటం అన్న సహవాసంలోనికి మనం నడిపించబడతామన్నటువంటి వాస్తవం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అట్టి దీనస్థితిలో అతి హీన స్థితిలో ఉన్నటువంటి విధవరాలు కూడా మరి దీవించి ఆశీర్వదించబడింది. ఏలియాను ఆహ్వానించింది, తన గృహంలోనికి ఆహ్వానించింది, తగిన సపర్యలు చేసింది, నివాసం ఏర్పరిచింది, సంపూర్ణంగా సహవాసంలో వారు జీవించినట్లు మనకు కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే మరి దేవుని విషయంలో మన హృదయ ద్వారాలు తెరవబడతాయో అప్పుడు దేవుని కార్యముల విషయము మనము మన ఇంటి వారును సమృద్ధిగా సంపూర్ణంగా దీవించబడి ఆశీర్వదించబడేటటువంటి వారంగా ఉంటున్నాం. అంతేకాకుండా మనము ఇదే సందర్భంగా మనము 2వ రాజులు 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ శూన్యమిరాలైన ధనవంతురాలైనటువంటి ఒక స్త్రీని చూస్తుంటున్నాము. ఆమె కూడా ఎలీషా ప్రవక్తకు మరి ఆతిథ్యం ఇచ్చేటటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంటుంది, భోజనం పెట్టే స్త్రీగా కనిపిస్తుంటుంది. అతని నిమిత్తం ఒక మేడగదిని కట్టించి తగిన ఏర్పాట్లు చేసి మరి ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చినట్టు స్త్రీగా కనిపిస్తుంది. మనం ఆమె అక్కడ పొందినటువంటి ఆశీర్వాదం ఏంటంటే తను పోగొట్టుకున్న కుమారుని ఎలీషా ద్వారా తిరిగి పొందింది. విధవరాలు కూడా తను పోగొట్టుకున్న కుమారుని, చనిపోయినటువంటి కుమారుని ఏలియా బతికించడం జరిగింది. ఇక్కడ ఈ ఆదిత్యం ఇచ్చినటువంటి ఈ స్త్రీ కుమారుడు కూడా చనిపోయినప్పుడు మరి ఎలీషా అతను తిరిగి బ్రతికించడం జరిగింది. ఆ స్వాస్థ్యం తిరిగి పొందటము జరిగింది. ఎప్పుడైతే ప్రభు విషయంలో మన హృదయాలే కాదు మన ఇంటి తలుపులు తెరవబడి ఉంటున్నప్పుడు మరి సంపూర్ణంగా దేవుడు అందులో నివసించేవాడుగా ఉండి సర్వ సమృద్ధి అనుగ్రహించే తండ్రి ఉంటున్నది. అది ఏ సమయమైనా, ఎటువంటి స్థితి అయినా, కరువైన, ఖడ్గమైన, ఏ సందర్భములైనా కూడా ప్రభు దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ప్రభు సంపూర్ణంగా మనం ఆవహించినటువంటి తండ్రిగా, మనతో జీవించే తండ్రిగా, భోజనం చేసే తండ్రిగా మనకు ఉంటున్నాడు అన్నటువంటి వాస్తవం గ్రహించాలన్నటువంటి సందర్భం ప్రభు మన మధ్య ఉంచుంటున్నాడు. స్వాస్థ్యం పొందగలుగుతా ఉన్నారు. మరి అబ్రహాంగా మార్చబడటం చూస్తుంటున్నాము. మరి అబ్రహాం యొక్క జీవితంలో మరి ఆయనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము అనేక జనములకు తండ్రిగా, సంపూర్ణంగా ఒక జనకునిగా మరి ఏర్పరిచినటువంటి వాస్తవం కనిపిస్తా ఉంది. అలాగే సారాయి కూడా షారాగా మార్చబడి ఆమె జీవం కలిగిన ప్రతి వారికి తల్లిగా మార్చబడినటువంటి విషయం మనం చూస్తుంటున్నాం. ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయం అంటే ప్రభుతో సహవాసం కలిగి ఉండటం అన్నది మన జీవితాలకు సంపూర్ణమైనటువంటి వెలుగును కలిగినటువంటి జీవితాలుగా మనకు కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం చూస్తుండేటువంటి విషయం ఏంటంటే జక్కయ్యను మనం చూస్తుంటున్నాము. పొట్టివాడైన జక్కయ్యను మనం చూస్తుంటున్నాము. లూకాసు వార్తలో మనకు కనిపిస్తున్నటువంటి విషయము జక్కయ్య 19వ అధ్యాయం 1 నుండి చూసినప్పుడు పొట్టివాడైన జక్కయ్య, పొట్టితనం అన్నది ఒక అభ్యంతరకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా జక్కయ్య తనకున్నటువంటి పొట్టితనమును నిర్లక్ష్యం చేసి ప్రభు నిమిత్తము ప్రభువును చూడవలనన్న ఆసక్తి కలిగినటువంటి జక్కయ్యను మనం చూస్తుంటున్నాము. మరి అప్పుడే జక్కయ్య హృదయ ద్వారాలు తెరబడ్డాయి. ప్రభు కలిగినటువంటి ఆసక్తి కలిగినటువంటి జక్కయ్యను మన ఆత్మీయ సంగతులను గురించి మనం చూసినప్పుడు ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయానికి వద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయము ఎవరైనా చదవగలిగిన వారు. ఇక్కడ మనం కనిపిస్తుంది చూడండి, చాలండి చూస్తాము. యేసు ఎవరిని చూడకూడను కానీ పొట్టివాడైందన అతడు
గుంపు కూడి జనులు ఉండటం వలన చూడలేకపోయాడు. మరి అతడు పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కడం మనం చూస్తుంటున్నాము. దేవుడు అతని హృదయాన్ని గమనిస్తుంటున్నాడు, అతని అంతరంగాన్ని గమనిస్తుంటున్నాడు, అతని ఆలోచనలు గమనిస్తుంటున్నాడు, అతని ఆసక్తిని గమనిస్తుంటున్నాడు. అది తన యొక్క అధికారం, ఒక గొప్ప అధికారి ఏంటున్నాడు జక్కయ్య, సమృద్ధి కలిగినటువంటి ధనవంతుడైనటువంటి అధికారి ఏంటున్నాడు. అతడి గుత్తదారుడును ధనవంతుడునే సుంకపు గుత్తదాడైంటున్నటువంటి జక్కయ్యను మనం చూస్తుంటున్నాము. ప్రభు ప్రతి నిమిషము ప్రతి నిత్యము మనలో గమనించేటటువంటి అంశాలను బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకునే తండ్రి ఉంటుండగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రభు ఏమంటున్నాడంటే, దిగురా నీ ఇంట నేను ఉండవలసి చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. ఇప్పుడే చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. నేను నీ ఇంట్లో దిగవలసినది అన్నటువంటి ప్రభు యొక్క మరి ఆ చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా దిగాడు. ఊహించి ఉండడు తనకు అంత గొప్ప ఆశీర్వాదం తనకు కలుగుతుందని. ఎందుకంటే తను ఎటువంటి వాడో తనకు తెలుసు జక్కయ్యకు. అయినా కూడా జక్కయ్య కలిగినటువంటి ఆసక్తి ఏంటంటే, అంత గొప్ప మహత్కార్యం చేసే ప్రభు, అంత గొప్ప శక్తి కలిగినటువంటి ఆ ప్రభు ఎవరో చూడాలా అన్నటువంటి ఆసక్తిని పెంచుకున్నటువంటి జక్కయ్య మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభు అతని ఆంతర్యం ఎరిగినాడు, అంతరంగాన్ని ఎరిగింటున్నాడు. అందరి హృదయాలను పరిశోధించేవాడు. మరి అంతరంగం ఎరిగినటువంటి ప్రభు, జక్కయ్య ఆంతర్యం ఎరిగినటువంటి ప్రభు, అందులో ఉన్న ఆసక్తిని చూసినటువంటి ప్రభు, నువ్వు త్వరగా దిగిరా అన్నప్పుడు సంతోషంతో దిగి వచ్చి ఆయనను చేర్చుకున్నాడు, ఆయన ఇంట చేర్చుకున్నాడు. మరి జనాలకు అందరికీ ఏమనుకుంటున్నారు, పాపైన ఈ మనుషుడు ఎలా చేర్చుకుంటాడు ప్రభు, ఎలా ఆయన గృహంలో ప్రవేశిస్తాడు అన్నటువంటి ఒక గొప్ప మీమాంస వాళ్ళలో ఏర్పడింది. మన ఇతర జనంగా అంతరంగం ఎలా ఉన్నా, ఎటువంటి ఉద్దేశంతో చూసినా ప్రభు యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీదనే ఉంటుంది. ప్రభువుని ప్రేమించిన వారి ఎడల ప్రభు గొప్ప కార్యములు చేసే తండ్రి అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోనికి దేవుడు ప్రవేశించాడో ఆ వెలుగులో సమస్తము తన హృదయం తేటగా తనకు కనిపిస్తా ఉంది. అది ఒప్పుకోవటం జరుగుతా ఉంది. వెంటనే ఏమంటున్నాడు, నా ఆస్తులంతట్లో సగము బీదలకు ఇస్తున్నాను, నేను ఏదైనా అన్యాయంగా దేన్ని తీసుకున్న పక్షమా అతనికి 4 గంటల మరలా చెందుతుందని వెంటనే రిపెంటెన్స్ రియలైజేషన్. తను చేసిన సుంకపు గుత్తదారుడుగా ఎంతమంది దగ్గర ఎంత డబ్బు కలెక్ట్ చేశాడో మరి అదంతా కూడా ఆయనకు అర్థమయ్యి, నేను ప్రభువా, నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో అంతకు మించి 4 గంటలు నేను చెల్లిస్తాను. మొత్తము హృదయం ప్రభు వైపు తెరిచి ఉంటున్నాడు, అంగీకరించుంటున్నాడు. ప్రభుతో కూడినటువంటి సహవాసంలో ఒక పరిశుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి అంతరంగము జక్కయ్యలో మనం చూస్తుంటున్నాము. అంతేకాదండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆయనలో రియలైజేషన్ ఇస్తుందో, ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో, ఎప్పుడైతే మారు మనసు కలిగిందో, అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. ప్రభు మన అంతరంగాన్ని బట్టి, ఆంతర్యాన్ని బట్టి పరిశీలించి దేవుడై వాడై ఉంటున్నందున మన తలంపులను మనము ప్రభు చిత్తం ఎరిగినటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు మన ఇంటికి రక్షణ ఇవ్వటానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మన హృదయ తలుపులే కాదు తెరవబడాల్సింది, ఇంటి తలుపులు కూడా తెరవబడి ఉండటము అది చాలా ఆవశ్యకమైంది. ఎప్పుడైతే దేవుడు మనం దేవునితో ఉన్నప్పుడు అక్కడ మంచి కార్యాలే జరుగుతాయి, దేవుని కార్యాలే జరుగుతాయి. దేవుని ఉద్దేశించినటువంటి కార్యాలు మరి మన ద్వారా సంపూర్ణం చేయడానికి, సఫలం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు. మనం ఒకసారి తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఇంటి తలుపులు తెచ్చే ఉంచుంటున్నాడు, కుమారుని కోసం ఎదురు చూస్తుంటున్నాడు. తప్పక రాగలుగుతాడన్నటువంటి ఆశ కలిగి ఉంటున్నటువంటి తండ్రిని మనం చూస్తుంటున్నాము. మరి తప్పిపోయిన కుమారుడు తన మనసును మార్చుకున్నాడు, తిరిగి రావటం జరిగింది.
తండ్రి ఇంటి వాకిలి తెరవబడినటువంటి వాకిలి మరి సంపూర్ణమైనటువంటి కుమారునికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యత అంతా పొందినట్లు మనం చూడగలుగుతున్నాము. అటువంటి స్థితి ప్రభు కోరుకుంటున్నాడు. మన హృదయాలు, మన అంతరంగము తెరవబడాలి, మరి శుద్ధి చేయబడాలి, ప్రభు మనలో నివసించాలి, మనం ప్రభుతో జీవించగలగాలి. అప్పుడు మనం ఆయన ఇంటి వారమై ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి అదే సందర్భంగా మనం ఒక విషయాన్ని గమనిస్తే మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆహ్వానించలేనటువంటి వారు, తమ హృదయాలను అంగీకరించలేనటువంటి, తలుపులు తెరవలేనటువంటి వారు పొందేటటువంటి అనుభవం ఏంటి, క్రీస్తుతో వారికి ఉన్నటువంటి అనుభవం ఏంటి, పొందబోయేది ఏంటి, రివార్డ్ ఏంటి అన్నటువంటి మనం విషయం చూస్తే, మనం చూస్తున్నటువంటి విషయంలో లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో మరి ఒక ధనవంతుడని పేర్కొనబడ్డాడు. అనామకుడుగా, పేరు లేదు. అతన్ని చూస్తుంటున్నాం, కానీ అతని ఆడంబరము, అతిశయము ఎంత అంటే తన సమస్తము తనే వారసుడు అన్నట్టు, తనే కారకుడైనట్టు, తనే గొప్పతనమైనట్టు, చాలా అతిశయంతో మరి అహంకారంతో దినమంతా సంతోషంగా, ఆనందంగా, ఊదారంగు వస్త్రాలు వేసుకొని ఒక రాజు యొక్క హోదాను అనుభవించేవాడుగా, అంతరంగంలో అంతగా అతిశయించేవాడుగా మనకు కనిపిస్తుంటున్నాడు. ఆ ధనవంతుడు మరి తాను సంపూర్ణంగా తనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మర్చిపోతుంటున్నాడు. అది కేవలము తన గొప్పతనమే అనుకుంటున్నాడు. తన ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి ధనవంతుని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ఆ ధనవంతుని ఇంటి వాకిట లాజరు అనే ఒక మరి బలహీన స్థితి, నిర్లక్ష్యం చేయబడినటువంటి స్థితి, ఏమి లేని స్థితి, ఆరోగ్యం కూడా సరిగా లేనటువంటి స్థితి, ఇంటి వాకిట పడి ఉండటం చూస్తూనే ఉంటున్నాడు ధనవంతుడు. ఒక గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడి కార్యం జరగటానికి అతని ఇంటిని ఏర్పరచుకోవాలన్నటువంటి ఆశతోటి ఆ ఇంటి వాకిటైన లాజరుని మనం చూస్తుంటున్నాం. కానీ ఏ నాడు కూడా అతని మీద దృష్టి ఉంచినట్లు మనకు కనిపించలేదు. ఆ వాక్య భాగం చదివినప్పుడు మరి కనీసం ఆ పనివార్త ఒక రొట్టె ముక్క ఇచ్చి రాకుండా అన్నటువంటి విషయం లేదు. ఒక గుప్పెడు అన్నం పెట్టి అతను ఆకలి తీరుస్తామన్నటువంటి ఆలోచన తలంపు లేని వాడుగా మనకు కనిపిస్తుంటున్నాడు. ఆ లాజరు కూడా మరి తన గురించినటువంటి విషయంలో మరి ఎన్నడూ కూడా మరి విసుక్కొనకుండా మరి నిరీక్షిస్తూ ద్వారం దగ్గరే పడి ఉండి, అతని బల్ల మీద పడి ఉండు కిందను పడే రొట్టె ముక్కలను ఏరుకుంటూ తన జీవితాన్ని సాగించినటువంటి విషయం చూస్తుంటున్నాము. ఇక్కడ ధనవంతునికి ఒక అవకాశం ఇవ్వబడింది. తన ఇంటి వాకిట పడి ఉన్నటువంటి అతనికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఒక పూట ఆహారం పెట్టడానికి సమృద్ధి ఇచ్చాడు. కానీ ఏ చిన్న అవకాశాన్ని కూడా అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతని హృదయం అన్నది చాలా అహంకారంతో ఉంది, గర్వంతో ఉంది. మరి ఒక రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పరిచింది ఎందుకంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే నిమిత్తం. ఈ ధనవంతుడు మాత్రం తనేమనుకుంటున్నాడంటే ఆ రాజులకు గుర్తుగా ఉన్నటువంటి ఊదారంగ వస్త్రాలు ధరించాడు, కానీ హృదయం రాజు లాంటి హృదయం లేదు. చాలా బలహీనటువంటి హృదయం, వాస్తవాలను గ్రహించలేనటువంటి హృదయం, కనికరం లేనటువంటి హృదయం, దయలేనటువంటి హృదయాన్ని మనకు కలిగినటువంటి ధనవంతుని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి వాక్యములో రాయబడినట్లుగా ఇద్దరు చనిపోవటం జరిగింది. లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకోవటానికి తీసుకుపోయాడు దేవదూతల చేత. మరి ధనవంతుడేమో మరి పాతాళలో ఒక ద్వారాలు తెచ్చిపెట్టబడ్డాయి ధనవంతునికి. అక్కడ మరి అప్పుడు గోలు పెడుతున్నాడు, ఏడుస్తుంటున్నాడు. తన ఇంటి వారు రక్షణ పొందాలని ఆశిస్తుంటున్నాడు. కానీ సమయం మించిపోయింది. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువుకు ద్వారాలు తెరవటం ఒక పాపం అన్నది కుష్ఠ రోగంతో సమానమై ఉంటుండగా మరి ఆ హృదయపు ద్వారాలు తెరిచి ప్రభువా ఈ పాపపు రోగికి నీవే గతి, ఈ పాపపు కుష్ఠను తీసివే ప్రభువా, నడినెత్తి నుండి అరివారి కాలు వరకు మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి శుద్ధి చేయి ప్రభువా అన్నటువంటి మనస్తత్వము మరి మనస్సు కలిగినటువంటి వారంగా దేవుడు మనకు ఎన్నో అవకాశాలు అనుగ్రహించినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసేటటువంటి విషయంగా, ఎందుకంటే ప్రభు స్పష్టంగా ఖచ్చితంగా తెలుపుతూ ఉంటున్నాడు ఎవరికి ఏమి చేసినా కూడా అది ప్రభుకు చేసినట్టే అని.
ఒకరికి నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇవ్వలేదు, దాహం కొంటిని నీళ్ళు ఇవ్వలేదు, చెరసాల్లో ఉంటిని చోట రాలేదు. మరి ఏ విషయంలో కూడా ఎవరికి ఏం చేసినా అది ప్రభుకు చేసినట్లే అన్నటువంటి విషయాన్ని ప్రభు స్పష్టం చేస్తున్నాడు. ఎవరికైతే ఇంటి వాకిలు హృదయపు ద్వారాలు తెరవటము అన్నప్పుడు ఖచ్చితంగా అది ఇంటి వాకిలి తెరవబడినట్లు. ఆ ఇంటి వాకిలి తెరవబడినప్పుడు దేవుని కార్యాలు స్పష్టమవుతాయి. ఆ స్పష్టమైనటువంటి దేవుని కార్యాల ద్వారా దేవుని మహిమపరచటం జరుగుతుంది. ఇక్కడ మనకు హెబ్రీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మరి స్పష్టం చేయబడుతున్నటువంటి అంశం ఏంటంటే, మనమే అతని ఇల్లు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి దేవుని చిత్త ప్రకారం మన జీవితాలలో ముందుకు సాగగలుగుతాము, అప్పుడు ఆ అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మోషే పరిచారకుడు 3వ అధ్యాయము 6వ వచనములు 5వ వచనములు మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేనని రాయబడింది. అయితే క్రీస్తు చదవమ్మ 6వ వచనము. అయితే క్రీస్తు చేపట్టిన మనమే అయితే క్రీస్తు కుమారుడైంది ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టేలా మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఆ ఇల్లు ఇప్పుడు కూడా ప్రభు దినమంతా కూడా చేతులు చాపి మరి అందరినీ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీ హృదయపు తలుపు తెరండి, తట్టుతున్నాను. మీరు తలుపు తెరిస్తే మరి నేను రావటానికి ఉంది. అప్పుడు మీరును కలిసి భోజనం చేయగలుగుతాము అన్నటువంటి వాస్తవాన్ని కల్పిస్తుంటున్నాడు. మనం ఆయన ఇల్లు అవుతాము. ఎప్పుడు ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా ఉండేట్లా ఆహ్వానించినటువంటి ప్రభు, అంగీకరించినటువంటి ప్రభు కలిగినటువంటి వారంగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంను తుదమట్టుకు కొనసాగించుకుంటూ మరి ఆ విశ్వాసంలో ముందుకు సాగినటువంటి వారంగా మరి ఈ లోకంలో జీవించినంత కాలము మనం ఆయన ఇల్లుగా జీవించాలి. మన ద్వారాలు ఎప్పుడు కూడా తెరచబడి ఉండాలి. అప్పుడే మరి లోపలికి వచ్చేవారు, బయటికి వెళ్ళేవారు అనేకులకు ఆశ్రయము అయ్యేటటువంటి హృదయం మనకు కలిగినటువంటి హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించేటటువంటి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుని చేత నడిపించబడతాము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటున్నారు. మరి అటువంటి స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించినటువంటి స్థితి మనకు ఉంటుండగా మరి మనం కూడా మరి ఆయన మన హృదయ ద్వారాలు తెరవటం కాదు, ఇంటి ద్వారాలే ఎల్లప్పుడూ తెరవబడి ఉంది. మరి ప్రభుతో కలిసినటువంటి జీవితం మన జీవితాలలో ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తూ ఉంటుండగా, ఆయన ఇల్లై మనం జీవించాలని కోరుకుంటుండగా మరి ప్రభు అందుకు ఎల్లప్పుడూ మరి ఆశించే విధంగా ఆయన చిత్తము బయలుపరచడానికి సిద్ధంగా ఉంటుండగా అప్పుడు మాత్రమే ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చగలము, తెలుసుకోగలుగుతాము. ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగినప్పుడే నెరవేర్చగలుగుతాము. అటువంటి స్థితిని ప్రభు మనకు అనుగ్రహించటానికి, ఎప్పుడు మనతో ఉండటానికి ప్రభు సంసిద్ధంగా ఉంటుండగా ఆయనను కలిగినటువంటి వారంగా మనం మన జీవితాలలో ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. మరి అటు స్థితిని మనం అందరినీ పొందాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. ఆయన యొక్క రక్తము ఎల్లప్పుడూ అందరినీ శుద్ధి చేయాలని, ఆ పరిశుద్ధ రక్తం ప్రోక్షింపబడిన వారుగా జీవితాలలో ముందుకు సాగాలని ప్రభు ఆశిస్తూ ఉంటుండగా అటువంటి గొప్ప స్థితి ప్రభు దయచేయటానికి సిద్ధంగా ఉంటుండగా అటువంటి స్థితి పొందలేని వారందరికీ కూడా ప్రభు తెలుసుతున్నటువంటి హెచ్చరిక సందేశము, ఆ హృదయ ద్వారాలు తెరవబడాలి. ఇంటి వాకిలి ఎప్పుడు తెరవబడాలి. ఆ తెరవబడినటువంటి ఇంటి వాకిలి అనేకులకు ఆశ్రయంగా ఉండాలి. మరి అనేకులను ఆదరించేటటువంటిదిగా ఉండాలి. ప్రభు హృదయం, ప్రభు మనస్సు కలిగినటువంటి వారంగా, ప్రభువును పోలినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి మరి ప్రభు మనకు అనేక అవకాశాలను అనుగ్రహిస్తుంటుండగా జాగ్రత్త సుమి, ఆ ధనవంతుడైనటువంటి వాడు మరి
అహంకారంతో, అతిశయంతో ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశాన్ని కోల్పోయి మరి మరి నరకంలో ప్రవేశించినటువంటి ధనవంతుని మనం చూస్తుంటున్నాము. అటు స్థితి మనకు రాకూడదని ప్రభు కోరుకుంటున్నాడు, మార్గం చూపించుంటున్నాడు, సరళం చేసింటున్నాడు. మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు, మనతో ఉండటానికి, మనతో కలిసి ఉండటానికి, జీవించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి మరి మనకు ఒక ఆధారం కల్పించుంటున్నాడు ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము. ఇమ్మానుయేలు ఆ యూటలో మునిగి మనం సిద్ధులు కావాలని ప్రభు ఆశిస్తుంటుండగా మరి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైన మార్గంలో మనం ముందుకు సాగే వారంగా, ప్రభు కృపలో మనం ముందుకు నడిపించబడే వారంగా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయను కాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్ ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము చిందించుతుండగా ఆ రక్త ప్రోక్షణ రక్త ప్రవాహము మనము మునుగునంత మన దోషములన్నీ, అపవిత్రమైన మచ్చలు, మరకలు, డాగులన్నీ పరిశుభ్రముగా తెల్లగా మార్చుకొనుటకు ఎర్రని రక్తము అందుబాటులో ఉండగా హృదయము ప్రోక్షించుకుందాము, హృదయమును పవిత్రపరుచుకుందాము. ఇమ్మానుయేలు రక్తము ఊట వలె అందుబాటులో ఉండగా దేవునికి స్తోత్రము కలుగును గాక. అన్నా జోన్ అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారా? చేస్తానండి. పరిశుద్ధమైన దేవా, జీవము గల నాయన, ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాకు దయచేసి నీ నామమును గణపరచడానికి, నేను స్తుతించడానికి, నీ లేఖనంలో ధ్యానించడానికి దేవా నీ సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు నీ పాదాలకు వేలాది స్తుతి స్తోత్రం ప్రభా. అవునయ్యా దేవా, హృదయం అన్నట్టు తలుపున తండ్రి మేము ఎల్లప్పుడూ తెరుచుకుని ప్రభా నీ వైపు చూస్తూ నీ చిత్తమును గుర్తెరిగి ఇంకా నైనా నీలో మేము బలవంతులై జీవించే భాగ్యం నీ కృపను మాకు దయచేయి తండ్రి. నాయన ఇలాగను తండ్రి ప్రతి దినము తండ్రి ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డనైనా పేరు పేరు వరుస నుంచి ఆశ్రయించే ప్రభా, కుటుంబాన్ని దీవించండి తండ్రి. నాయన బిడ్డలకు రాకపోకల్లో తోడుకోవడం ప్రభా, కావలసినంత నీ ఆత్మీయ బలమును శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. నాయన ఏసయ్యా, నువ్వు లేక మేమేమి చేయలేము తండ్రి. నాయన అనుక్షణము ప్రభా నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రతను మాకు దయచేయి ప్రభా. నాయన ఇంతవరకు తండ్రి ఈ లోక యాత్రలో తండ్రి నీవు మాకు చాలిన దేవుడుగా